ఒకప్పుడు స్కూల్లో అయితే ప్రాజెక్ట్ వర్క్‌లు ఏవోటి చేయమని పంపించేవారు. కానీ ఈ మధ్య కాలంలో అయితే బాగా ఇప్పుడైతే వంటలు చేయాలని చెప్పేసి ప్రాజెక్ట్ వర్క్‌లు అనేసి ఇస్తున్నారు. ఇదెక్కడ గౌరవం నాకు అర్థమైతే అవ్వట్లేదు అసలని. అసలు ఇంతకుముందు అయితే ఇలానే లేదు అసల. ఏదేమైనా గానీ ఒకసారి స్కూల్లో చెప్పారంటే పిల్లలైతే అసలు వినరింకా. ఇంకా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆమ్లెట్ అయితే ఏయమని చెప్పాడు నేర్పించమని. అయితే మనం పక్కనుండి వాడితో మనం చేయించాలనేసి మనకు బుక్‌లో అయితే టెక్స్ట్ బుక్‌లో అయితే ప్రాపర్‌గా రాసుంది. సో, అందుకని చెప్పేసి 2 గుడ్లయితే తెప్పించాను. ఆ 2 గుడ్లని ఇలా బౌల్ తీసుకొని ఆ రెండిటిని అందులో అయితే బ్రేక్ చేసి వేసుకున్నాడు. దర్శిక్కి వేసాడు. తర్వాత ఏం చేయాలన్నది చూద్దాం. ఇదంతా చేస్తున్నంత సేపు వాడి ఎక్సైట్‌మెంట్ చూసారా అసల ఫేస్‌లోని. నేనే చేసేస్తున్నాను వంట అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు దర్శిక్. తర్వాత ఇంకేం చేద్దామని చెప్పేసంటే ఇంకా ఇందులో అయితే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఏమి వేయట్లేదు. ఒక ఎగ్స్ కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే వాడు చేసేది కాబట్టి ఆడికి కొంచెం బేసిక్‌గా తెలియాలి కాబట్టి ఆమ్లెట్ ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం సాల్ట్ ఒక 2 ఎగ్స్ అనమాట. దీన్ని బాగా మిక్స్ చేయాలని చెప్పేసి వాడికి ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చేయాలి నాన్న అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా నేను చెప్పినట్టే చేస్తున్నాడు వాడు కూడా బానే. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చెప్తే చేస్తారా వెంటనే? వీడైతే వీడికి ఇష్టం అని చెప్పేసి ఇది చేస్తున్నాడు కానీ ప్రతిదీ అయితే ఏం చేయడు. తిట్టగా అప్పుడు చేస్తాడు. ఇంకా పొయ్యి మీద అయితే పెనం ఒకటి పెట్టేశాను. ఇంకా దాంట్లో లైట్‌గా ఆయిల్ అయితే వేసాను నేను. ఇవి నేనే వేసాను ఎందుకంటే వాడికి తెలియదు కదా అని చెప్పేసి నేనే వేసాను. ఆమ్లెట్ మాత్రం వాడే వేసాడు. 2 ఆమ్లెట్స్ వేస్తానమ్మా నీకోటి నాకోటి అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను ఇంకా ఓకే అని చెప్పి ప్రాపర్‌గానే వేసాడు బానే. ఇది తిరగేయడమే కొంచెం రాలేదు. అది కూడా మనం నేర్పించాలిలే. అయినా ఫస్ట్ టైమే ఎవరికి ఏది రాదు కదా! కానీ బాగానే చేశాడు నా వరకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మీ పిల్లలు కూడా ఇలా ఏమన్నా చేసి ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి. మా బాబుకి కూడా చెప్తాను నేను. ఇదైతే నేనే తిరిగి వేయించాను. సరిగ్గా చేయలేదు. సర్లే అని చెప్పి నేను మళ్ళీ కొంచెం దాని పొజిషన్లో అయితే దాన్ని నేను పెట్టాను. ఎనీవే ఎలా అయితేనో బాగానే చేశాడు. ఆమ్లెట్ అయితే బాగా చేశాడు. వాడే అలా ట్యాప్ చేస్తున్నాడు అనమాట. మన పిల్లలు మనకి ఇలా చేస్తూ ఉంటే మన ముందు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మీకు కూడా అలా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఆమ్లెట్ అయితే చాలా బాగా చేశాడు. ఫైనల్‌గా అయితే ఆమ్లెట్ అయితే చేసాడు. వాడి ఆమ్లెట్ వాడి టేస్ట్ చేస్తున్నాడు. బాగా చేశాడంట. బాయ్ బాయ్.